ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఫైట్ మాస్టర్ రాజేష్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో పిలిచేద్దామా మా హీరో. కొరియోగ్రాఫర్ వెంకట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిజైనర్ పార్దు గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ట్రైలర్. అండ్ మిస్టర్ ఇడియట్ ఈజ్ ఎ వెరీ గుడ్ కమర్షియల్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం అండి. అండ్ లైక్ యూ కెన్ లుక్ ఫర్ ద పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ మాధవ్, సిమ్రన్. లైక్ ఇద్దరు సూపర్గా చేశారు, దో దే ఆర్ డెబ్యూ యాక్టర్స్ టు ద ఇండస్ట్రీ. అండ్ లైక్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద క్రియేటివ్ కొలాబరేషన్ ఫ్రమ్ గౌరీ. And when you got brilliant technicians on board, like the quality of the product is seen on the screen. Thank you, Ram and Anup Garu. Thank you. And thanks, Ravichandran Garu, for taking me into the project. The movie is soon going to hit the theaters. Please do watch and encourage us. Thank you. ట్రైలర్ చాలా బాగా నచ్చింది, సినిమా కూడా చాలా బాగుంటుందండి, అందరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి సార్కి థ్యాంక్స్ అండి, నన్ను నమ్మి సాంగ్ ఇచ్చారు. ఇంకా డాన్సెస్ కావాలంటే పెట్టుకోండి ఎంతమంది అని అరే చెప్పారు. గౌరీ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, మాధవ్ అండ్ సిమ్రాన్ కూడా చాలా కష్టపడి చేశారు. మూవీ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను, అందరూ ఇలాగే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. మిస్టర్ ఇడియట్ ఈ ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసిన ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ థ్యాంక్స్ మా ఫ్రెండ్ తరఫున. అండ్ ఆల్సో ప్రశాంత్ ఇంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత కూడా ఎంతో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఒక్కరోజు కూడా ఖాళీ బిజీగా ఉన్నా కూడా కొన్ని చిన్న సినిమాలని ఎవరైనా వచ్చి తను అడిగినప్పుడు ఎట్లయినా సరే తన ఈవెంట్కి వచ్చి తన సపోర్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాడు. అన్ని సినిమాలను సపోర్ట్ చేస్తున్నాడు. వెరీ గుడ్ ప్రశాంత్. అండ్ మిస్టర్ ఇడియట్ సినిమా అంటే దిస్ ఈస్ రవిచంద్ ఈజ్ నాకు చాలా మంచి మిత్రుడు. 15 సంవత్సరాలుగా కలిసి మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని కలిసి జర్నీ చేస్తున్నాం. తను సినిమాలు చేస్తున్నాను, నేను సినిమాలు చేస్తున్నా, ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుంటాం. లాస్ట్ సినిమా హ్యాష్‌ట్యాగ్ బ్రో చాలా మంచి కథతో వచ్చింది. అది అప్పుడు థియేటర్లో రాలేకపోయింది, ఓటీటీలో చాలా మంచి ప్రశంసలు వచ్చినాయి. మంచి కథ అని ఆ సినిమా తీసిన తనకి సేల్ అయ్యింది. అండ్ ఆల్సో ఓటీటీలో కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది ఆ సినిమా. తర్వాత ఎలాంటి సినిమా చేయాలని తను ఏదైనా సినిమా చేయాలి, ఎలాంటి కథ చేయాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనరే చేయాలని ఫస్ట్ నుంచి మా సినిమాలన్నీ అలాగే ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయాలి, కమర్షియల్ సినిమాలని అలా అనుకుంటున్నప్పుడు తను ఈ కథని ఎన్నుకోవడం, ఎలాంటి సినిమా చేయాలని ట్రై చేయడంతో తను చాలా ప్రయత్నాలు చేసి చాలా స్టోరీస్ విన్న తర్వాత ఈ స్టోరీ విన్నాను. తన దగ్గర డైరెక్షన్ మంచి కథ ఉంది, తను పెళ్లి సందడి సినిమా తర్వాత తను మంచి సెటప్ చేసుకుంది, ఈ సినిమా చేస్తానంటే నేను ఎమ్మడే చెప్పాను. ఆ సినిమా చాలా సక్సెస్ఫుల్గా తీసింది తను. డెఫినెట్లీ ఈ సినిమా నీకు ఉపయోగపడుతుంది అని లైన్ చెప్పకని చెప్పాను. అలాగే సినిమా చూసిన తర్వాత కూడా ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా రామ్ రెడ్డి కానీ, అనూప్ గారు మ్యూజిక్ అండ్ విప్లవ్ ఎడిటింగ్, అందరూ ఎక్స్పీరియన్స్ పీపుల్, వాళ్ళందరూ ఇప్పుడు ప్రూవ్ అయిన వాళ్ళు ఆల్రెడీ సినిమాల్లో, వాళ్ళందరిని పెట్టుకొని చాలా మంచిగా సినిమా తీర్చడం జరిగింది. సినిమా చాలా బాగుంది. అలాగే సినిమా అయిపోయిన తర్వాత కూడా దాన్ని అందరూ సజెషన్లు తీసుకొని కొన్ని మార్పులు కూడా చేశారు. ధైర్యంగా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కష్టం మార్పులు కూడా చేశారు. డెఫినెట్లీ సినిమా సక్సెస్కి చాలా దగ్గరలో ఉంది. థియేటర్లో వచ్చినాక అందరికీ నచ్చుతుంది. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే హీరో మాధవ్ అండ్ సిమ్రాన్ ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ మొట్టమొదటి సినిమా లాగా ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ లాగా చేశారు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ స్క్రీన్ అంతా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళిద్దరు స్క్రీన్ మీద
పోటాపోటీగా నటించారు. వీళ్ళిద్దరికీ వాళ్ళ కెరియర్లో బెస్ట్ మంచి మూవీ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీం అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ మూవీకి ఛాన్స్ ఇచ్చినందుకు వంశీ అన్నకి, రవిచంద్రన్ సార్కి, ఇంకా గౌరవి రావణంకి మ్యామ్కి చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ అందరూ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి, చాలా బాగుండబోతుంది. నేను ఇందులో హీరోయిన్ అక్కకి మేనాడు క్యారెక్టర్ చేశాను. సో ఖచ్చితంగా చూసి ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరూ బాగున్నారా? నా పేరు హాన్విక. నేను ఈ సినిమాలో మాధవ్ మామయ్యని చాలా ఏడిపిస్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది. గౌరీ అక్క నాతో చాలా బాగా ఆడుకునేది. మీరందరూ ఈ సినిమాని తప్పకుండా చూడండి. అందరినీ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, మీడియా ఫ్రెండ్స్ అందరికీ. అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రశాంత్ గారికి, వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. అండ్ గోపి సార్కి అండ్ గౌరీ గారి గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ షీఈ్ అ ప్రామిసింగ్ డైరెక్టర్. అండ్ ఆల్ ద బెస్ట్ టు మాధవ్ అండ్ సిమ్రన్. దే ఆర్ లుకింగ్ గ్రేట్. సో ఆల్ ద బెస్ట్ టు ద మూవీ అండ్ మిస్టర్ ఇడియట్ క్రూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే అడగంగానే వచ్చిన ప్రశాంత్ వర్మ గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలండి. ఈ సినిమా మిస్టర్ ఇడియట్ ఎటువంటి రిజల్ట్ అనేది కంటే కూడా ఎంత బాగా తీసామనేది చెప్పాలి. ఇక్కడ డైరెక్టరు పెళ్లి సందడి తర్వాత రెండో సినిమా. ఈ సినిమాను ఆవిడ చాలా బాగా తీశారు. ప్రతి ఫ్రేమ్ కనబడుతుంది ఆవిడ. సో చాలా హ్యాపీ. సినిమా బాగా వచ్చింది. అదేవిధంగా మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు, ఆయన గురించి చెప్పలేదు, సాంగ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. త్వరలో అవి కూడా వచ్చే గురువారం కూడా రిలీజ్ అవుతాయి సాంగ్స్. అదేవిధంగా కెమెరామెన్ రామరెడ్డి గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. RX100, సరిగా సామాజిక వర్గమన, ఇట్లా చాలా హిట్లు చేశారు. ఈ సినిమా క్వాలిటీ ట్రైలర్ చూశారు కదా ఎంత బాగా ఇచ్చారు. అదేవిధంగా విప్లవ్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏం లేదు, అంత మంచి టెక్నీషియన్స్, పెద్దవాళ్ళు అందరూ కలిసి చేయడం జరిగింది. ఇక సిమ్రాన్ హీరోయిన్ ఫస్ట్ టైం అయినా తను జైపూర్ అమ్మాయి, చాలా ఫస్ట్ సినిమా కాకుండా చాలా అద్భుతంగా చేసింది. అలాగే హీరో మాధవ్ చెప్పాల్సిన పని లేదు, ఎనర్జీగా వాళ్ళ పెద్దనాన్నగారి కంటే కాదు, వాళ్ళ పెద్దనాన్నగారికి ఎలాంటివి ఉంటాయో అవి కొన్ని వచ్చినాయి, బాగా చేశాడు ఆయన. సో ఓవరాల్గా పిలవంగానే వచ్చిన నా మిత్రుడు బెక్కం వేణుగోపాల్, నేను గోపి అంటాను, గత ఇండస్ట్రీలో అందరూ బెక్కం వేణుగోపాల్ అంటారు. సో మాది 2005 నుంచి జర్నీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, ఫైట్ మాస్టర్ వెంకట కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ, సో అందరి టెక్నీషియన్స్కి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. ముందుగా మా మమ్మీ, మా డాడీ, మా గురువు గారికి, రాఘవేంద్రరావు గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు. అండ్ గుండె దడకొడుతుంది, భయంగా కూడా ఉంది. తనంత కూడా నేను మాట్లాడలేను, బట్ క్షమించండి, నెక్స్ట్ టైంకి నేను ప్రిపేర్ అవుతాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, లైక్ గివింగ్ యూ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్, అంటే ఆయనకి చాలా కంప్లైంట్స్ ఉంటాయండి నా మీద, ఎందుకంటే నేను మంచిదాన్ని కానంట ఆన్ సెట్. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, బేర్ చేసినందుకు, భరించినందుకు మమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, రామరెడ్డి ఈజ్ మై ఫ్రెండ్. జనరల్గా మా ఇండస్ట్రీ ఎంట్రీ నుంచి మా ఇద్దరం ఫ్రెండ్స్. సో ఓకే, వర్క్ ప్లేస్లోని ఎలా ఉంటుందని అంటే ఆర్డర్ ఎక్కువైపోయిందేమో కదా. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి. సపోర్ట్కి ఎవరు అంటే నాకు ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి, నేనే వాళ్ళకి ఇబ్బంది పెట్టాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మై డాన్స్ మాస్టర్స్, మై ఫైట్ మాస్టర్, నాకు అవి రావు, బట్ అయినా ఏదో చెప్తూ ఉంటాను, పాపం విన్నారు. సో ఇలాగే నాకు బాగా ఇన్ ఫర్దర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను ఫస్ట్ డే స్టోరీ చెప్పిన తర్వాత ఐ సెడ్
సార్ నేను ఎలా తీసినా సినిమా అయితే హిట్ అవ్వాలి సార్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పాను. నువ్వు బాగా తీస్తావని నాకు అనిపిస్తుందమ్మా, బట్ అయినా ఐ ప్రామిస్ యూ అని చెప్పారు. బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మై హీరో అండ్ హీరోయిన్ వీళ్ళ కోసం ఎక్కువ చెప్పాలి, బట్ తర్వాత చెప్తాను, ఇప్పుడు వద్దు. మా ముగ్గురికి మీరు అందరూ బ్లెస్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఒక కొత్త అడుగు వేస్తున్నాం. సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీబడి, ఎవరైనా మిస్ అయినా ప్లీజ్ ఫర్గివ్ మీ. చెప్పాను కదా, ఐమ్ న్యూ టు మీడియా, సో ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ స్పీచ్, సో ఒకటి రెండు తప్పులు నా పట్టించుకోకండి. అండ్ పిలవగానే వచ్చినందుకు ప్రశాంత్ వరం గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటాం. స్టేడియం బయటకు బాల్ కొట్టినట్టే జనవరిలో కూడా పెద్ద బాల్ కొట్టారు బయటికి. ఇకపోతే మిస్టర్ ఈడియట్ లాస్ట్ ఇయర్ మొదలెట్టాం జూలైలో. చేసుకుంటూ అలా వస్తున్నాం, చూస్తున్నాం, సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ రీషూట్ చేసాం. ఫైనల్గా సాటిస్ఫై అయ్యాం, బాగుంది అనిపించింది. సో ట్రైలర్ లాంచ్ చేసాం. ఎలా అనిపించింది ట్రైలరు? సో గౌరీ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారికి. అండ్ వాళ్ళు అనుకున్నట్టుగా చూపించినందుకు రామరెడ్డి గారికి థ్యాంక్ యూ. విజువల్స్ అదిరిపోయినాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటే దాన్ని మ్యూజిక్తో కవర్ చేసిన మా అనూప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వస్తుంది ఇంకా నెక్స్ట్ మంత్. అండ్ మా హీరోయిన్ మర్చిపోయా, బాగా సపోర్ట్ చేసినందుకు, కలిసి చేసాం. తన గురించి నెక్స్ట్ చెప్తాను. నవంబర్లో వస్తున్నామండి సినిమా. అండ్ ముఖ్యంగా ఇంకా ఇంపార్టెంట్లీ మర్చిపోయాం, మెయిన్ పర్సన్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మా పెద్ద అంటే మీకు అర్థమవడానికి మా పెద్దనగా ఆయన నాకు బిగ్ బ్రదర్ లాగా, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ నన్ను గ్రౌండెడ్గా ఉంచేది ఆయనే. సో ఉంచుతూ ఎప్పటికీ ఉంచుతున్నారని ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఫార్మల్గా ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు. సో ముందు అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. మా సినిమాని మీరే సపోర్ట్ చేయాలి, మా మీడియాని మీరే సపోర్ట్ చేయాలి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? So I still remember yesterday when I was sitting at my home and I was memorizing what all things I have to say in front of everyone. And today when I'm standing here, I cannot find words because I'm extremely grateful. And thank you so much everyone. Each one of you have watched the trailer and I hope more than this, like thousands of people will love our content and film. And I really want to deliver my heartfelt thanks to director ma'am for giving me this opportunity. Thank you so much ma'am. She was my friend throughout the shooting and I never ever felt that she is like a senior most place in the whole shooting space. So thank you so much ma'am. Thank you so much producer sir for always being there whenever I needed. So, and I have made great friends. One is here standing in front of you all. Thank you so much mother for always being the support system in front of the camera, because Telugu was a difficult language for me, but with the emotions and everything he was there to support me throughout the shooting. I really want everyone to watch Mr. Idiot coming November, so lots and lots of love. Bye everyone. థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ వర్మ గారు ఇక్కడికి వచ్చేసి మా ట్రైలర్ని లాంచ్ చేసినందుకు. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ టు యూ. ఇట్స్ ఆల్ యువర్స్ అండ్ వీఆర్ ఆల్ ఆర్ యువర్స్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, టీం మెంబర్స్కి, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారం. రవితేజ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడైతే రఘు గారు నాకు కాల్ చేసి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అని అన్నప్పుడు it wasn't like an obligation for me, like it was like my responsibility. అంటే రవితేజ గారు చాలా మందికి
హెల్ప్ చేశారు ఇండస్ట్రీలో, వాళ్ళని సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళు ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి మెయిన్ రీజన్ అయ్యారు. అండ్ ఐ థింక్ it is all our responsibility to encourage Madhav. And డెఫినెట్గా నేను సీసీఎల్ ఆడడానికి వెళ్ళినప్పుడు రఘు గారు చూపించారు, ఒక సాంగ్ చూపిస్తాను బ్రదర్ అని చెప్పి ర్యాండమ్గా, అంటే ఇన్ టెల్ మీ లైక్ హూ ఇట్ ఈస్ ఆర్ ఎనీథింగ్. మేము కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక సాంగ్ చూపించారు. అందులో ఐ సా మాధవ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా బాగా చేశాడు సార్ అంటే, అది మా అబ్బాయి అండి ఇలా మూవీ చేస్తున్నాం అంటే అప్పుడు టైటిల్ చెప్పారు మిస్టర్ ఇడియట్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ పాలకొల్లులో శ్రీనివాస థియేటర్లో చూశాను ఇడియట్ సినిమా. యా, చండీగఢ్ లోకల్. సో చాలా రోజులు అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే, అప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా అంటే, మేమందరం అంటే ఎవ్రీబడి వాజ్ సో యునో వి వర్ ఆల్ ఇమిటేటింగ్ హిమ్ అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చంటిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్ చంటిగాడ్ లోకల్ అనేది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ మిస్టర్ ఇడియట్ అనే మూవీ చేస్తున్నాడు అంటే కనుక ఇట్స్ లైక్ ఎ డివైన్ కోఇన్సిడెన్స్. అండ్ డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చూడలేదు, నేను ఒక సాంగ్ చూశాను ఏదైతే ట్రైలర్లో పాడారో, సాంగ్ చాలా చాలా బాగుంది. అనూప్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే మనం రవితేజ గారు నుంచి ఏదైతే ఎలాంటి ఎనర్జీ అయితే చూస్తూ ఉంటామో, మాధవ్ ఐ థింక్ అంటే రవితేజ గారు చెప్పను కానీ డెఫినెట్గా హీఈస్ గోయింగ్ దేర్. So one day I'm sure that he'll reach where Raviteja garu is today, and he'll make all of us proud. And I want to wish the entire team, director Gauri garu, producer Ravi garu, music director Anup garu, editor Viplav garu, DOP Ram Reddy garu, and everyone like choreographers, ee cinema work chesi lyricists andarki kuda I want to wish the film చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ డెఫినెట్గా మాధవ్ అండ్ సిమ్రన్, గౌరీ గారు లాస్ట్ టైం ఎలాగైతే రోషన్ అండ్ శ్రీలీలాని ఇంట్రడ్యూస్ చేసి పెద్ద స్టార్స్ని చేశారో, అలాగే వీళ్ళు కూడా చాలా పెద్ద స్టార్స్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్ ఇన్ నవంబర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా ఈ మూవీ చూడండి అండ్ మాధవ్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీ విల్ హ్యావ్ ఇండస్ట్రీలో హీరోలు కావాలి, ఎంతమంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఐ థింక్ గోపి గారికి బాగా తెలుసు హీరోలు లోటు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా అన్న మాట నాకు బాగా నచ్చింది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మంచి సినిమా తీసామని చెప్పి, ఒక మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే కనుక, మేము సినిమా మంచి సినిమా తీసేసాం అనుకోవడం వేరు, మీ సినిమా చేసామండి కొన్ని తప్పులు ఉన్నాయి, అవి మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము అని ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళ సక్సెస్ ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి. చాలాసార్లు మనం అనుకుంటాం ఫస్ట్ సినిమా చూసినప్పుడు, అరే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోలేదా, చూసుకుంటే వాళ్ళకి ఏమాత్రం తెలియలేదా అని చెప్పి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సో వీ విల్ మేక్ మిస్టేక్స్. సో ఒకసారి చూసుకుని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మన యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది ఇట్స్ హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్. సో అలా చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ నవంబర్. థ్యాంక్ యూ. జై హనుమాన్. తమ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రమోట్ చేస్తుంటారు. గురించి తెలిసిందే కదా మీకు, ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ అంటే ఆన్ మీడియాకి ఎక్కడ కనపడలేదు ఆయన, ఎక్కడ ఆయన ప్రత్యక్షంగా అయితే ఎక్కడ కనిపించలేదు. రవితేజ గారు అంటే మీరు చెప్తున్నారు, రవితేజ గారు పెద్దనాన్న గారు ఇట్లా ఉన్నారు, ఇది సపోర్ట్ ఉంది ఇది అని చెప్తున్నారు. కానీ ఎంతవరకు అయితే ఆయన నుంచి మీ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ కానీ ఏం లేదు కూడా లేదు, ఇప్పటిదాకా కూడా లేదు. అంటే తర్వాత ఈవెంట్కి ఏమన్నా తర్వాత ట్వీట్లున్నాయి చూడలేదు ట్విట్టర్. I would like to say something about this, Annie. Mr. Idiot, Idiot అనే టైటిల్ అంత ఫేమస్ అంత బిగ్ హిట్ మీ అందరికీ తెలిసింది. ఇట్స్ అన్ ఇండస్ట్రీ హిట్, రైట్? ఆ టైటిల్ లాంచ్ చేసింది నాకు రవితేజ సార్.
టైటిల్ చూసిన తర్వాత దేర్ ఈజ్ 100%, అంటే 1000% ఆయన నాకు ఆపమ్మా అని అనే ఛాన్సెస్ ఆయనకి ఉన్నాయి, ఆ రైట్స్ ఉన్నాయి, ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. వేర్ హీ హ్యాస్ హిజ్ ఓన్ సన్, యూనో. ఐఎమ్ సో సారీ, ఐ కెన్ సే ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. బట్ నో, అసలు ఇంత పిసరు కూడా అలాంటిది ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అన్నారు అంతే. కంగ్రాట్స్ చెప్పారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. అసలు ఆయన లాంచ్ చేసేటప్పుడు పరదా తీసి చూసేటప్పుడు కానీ, ఆ టైటిల్ చూసేటప్పుడు కానీ, హీ వాజ్ లైక్ థ్రిల్డ్. ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రమోషన్కి ఆయన మీడియా ముందుకు రారు కదా, ఇప్పుడు మరి మీ సినిమాలకి ఎట్లా వస్తారు తీసుకొస్తారా నెక్స్ట్ అయినా నేను అడుగుతున్నాను. అంటే ఆబ్వియస్లీ సార్, ఆయన సపోర్ట్ లేకపోతే ఎంతవరకు కూడా రావు. మేము చేసిన ఫస్ట్ ఈవెంట్ ఇదే. ఇంతకుముందు పోస్టర్ ఆయన లాంచ్ చేశారు, ట్వీట్లు వేస్తున్నారు. నెక్స్ట్ ఈవెంట్ ట్రై చేస్తారా? ఓకే. ముందు నుంచి బిగర్ ఈవెంట్కి అనే ప్లాన్ చేశాం సార్. అంటే ఎప్పుడు మనము పెద్దవాళ్ళని కొద్దిగా పెద్ద ప్లేసెస్లోకి దాచుకోవాలి కదా. దాచుకుంటే అప్పుడు మనం కొద్దిగా అప్పుడు మనకి ఆ లాస్ట్ మూమెంట్లో అయితే మనకి ఎక్కువ సపోర్ట్. దట్స్ వాట్. రవితేజ గారు అంటే ఫుల్ ఎనర్జీ, ఆయన సినిమాలన్నీ కూడా ఆ ఎనర్జీతోటే బ్లాక్ బస్టర్ అయ్యాయి. అవును. మీకు బాగా నచ్చిన సినిమా ఇది? ఒకవేళ ఆయన సినిమాకి మీరు ఏదైనా మళ్ళీ రీమేక్ మీరు చేయాలనుకుంటే రీమేక్ చేయను, కానీ బాగా ఇష్టం ఏంటంటే విక్రమార్కుడు కానీ కిక్ కానీ బాగా ఇష్టం. మన రిలీజ్ కూడా గట్టిగానే అయింది. గట్టిగా అంటే త్వరలోనే రవితేజ గారు వాళ్ళ పిల్లలు కూడా ఇండస్ట్రీకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మీ బ్రదర్, మీ సిస్టర్స్ ఏంటి అంటే ఇలా వాళ్ళ ఆర్టీ టీం ఒకటి ఉంది కదా ఆల్రెడీ, దాంట్లో మీరు ఏమన్నా చేస్తున్నారు? ముందు చూద్దాం, ఇది ప్లాన్ చేసుకోవాలా, ఇంకా ప్లానింగ్ ఏం లేదు, ముందు చూద్దాం. ఇప్పుడే అందరం వస్తున్నాం. ఓకే సార్. రవితేజ సినిమా మీరే? ఏంటి సార్ ఇంత టైం, అంటే ఎప్పుడు చాలా రోజులు అవుతుంది సినిమా లాంచ్ అయ్యి, ఇంత గ్యాప్ తీసుకోవడానికి ఏంటి రీజన్? అంటే షూటింగ్ పార్ట్ ఫినిష్ అయింది, మళ్ళీ అంతా చూసిన తర్వాత మళ్ళీ కొంచెం డైరెక్టర్ గారు అందరూ కొంచెం బెటర్మెంట్ కోసం అనుకునేసరికి ఆర్టిస్టుల డేట్లు దొరకటానికి లేట్ అయింది. లాస్ట్ ఫిబ్రవరిన ఇది అనుకున్నాం. సో ఈ 3-4 months ఏంటంటే దానివల్ల ఇదైంది. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది, అందుకనే ట్రేజర్ లాంచ్ చేసాం. నవంబర్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. అంటే అంతకుముందు సాంబశివ క్రియేషన్స్, దాంట్లో మీకు తెలుసు కదా, సీతారాముడు, మాయగాడు, స్ట్రేట్ రౌడీ, ఇట్లా 4-5 సినిమాలు శివ చేశాను. 14 నుంచి గ్యాప్ తీసుకున్నాను. అంటే అప్పుడు ఫిలింలో నెగిటివ్ డిజిటల్ రాలేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. దానికి నా పర్సనల్ కారణం, అంటే నా వైఫ్ ఇదయ్యారు. ఇంకా ఆ డిస్టర్బెన్స్తో బ్యానర్ కూడా నాకు కిడ్స్ పుట్టారు లేట్గా, జస్విన్ జస్వంత్, జేజేఆర్ అంటే అదే జస్విన్ జస్వంత్ రాణి. సో దాంట్లో ప్రొడక్షన్ నెంబర్ 1 హ్యాష్‌ట్యాగ్ బ్రో చేసాం, నవీన్ చంద్ర అవికా గారు. ఇది ప్రొడక్షన్ నెంబర్ 2. ఇండస్ట్రీ గురించి మీరు ఎక్కువ బాగా మాట్లాడుతుంటారు, ప్రొడ్యూసర్స్ గురించి కూడా మాట్లాడుతుంటారు. గతంలో పైరసీ గురించి మీరు ఒక ధర్నా కూడా పెద్ద చేస్తున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, దాంతోపాటు మహేష్ బాబు గారు కూడా వాళ్ళిద్దరు కూడా రావటం, మీకు సపోర్ట్ చేయటం, కానీ ఇప్పటి కూడా ఆ పైరసీ జరిగిపోతుంది కదా, ఏంటి మరి? అంటే అప్పుడు బాగా గుర్తుంచుకున్నారు, ఇది 10లో జరిగింది, 2010లో. ఫస్ట్ ఒక్కడినే వెళ్ళి కూర్చున్నాను ప్లాట్ఫామ్ మీద, అమర నిరాధ్యక్షకి. ఆ రోజు ఉగాది మధ్యాహ్నం నల్లమల్ల బుజ్జిను మన మ్యాంగో రాము కారులో వెళ్తూ చూసి ఏంటి అని ఫోన్ చేశారు. ఇది అని చెప్పగానే అప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ నెక్స్ట్ డే నుంచి తర్వాత తెలుసు కదా 4 days కంటిన్యూగా. అందుకే ఒక సెల్ వచ్చిందండి, దాని మీద సీరియస్గా తీసుకున్నారు, కంట్రోల్ అయింది. ఇప్పుడు డిజిటల్ అంటే ఎవరేం చేయలేం, కానీ ఆ రోజుకి నెగిటివ్ మూవీస్కి అప్పుడు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, సీతారాముడు అనే సినిమా నాది కూకట్పల్లిలో 2nd week శివాజీ గారి కెరీర్లోనే ఇదనమాట, బ్లాక్లో టికెట్లు కొనే పరిస్థితి వచ్చింది. మాచర్లో కేబుల్లో వచ్చేసింది. చిన్న సినిమాలకేమో కేబుల్ ప్రాబ్లం అప్పట్లో, పెద్ద సినిమాలకేమో సీడీలు. ఆవేశంగా వెళ్ళాము అప్పుడు కొంచెం ఇదిగా, తీరా అది లోకల్ ఎమ్మెల్యే గారి తాలూకా అంటే వెళ్ళిన స్పీడ్గా వెనక్కి వచ్చాం. ఎందుకంటే అలా కేబుల్లో వస్తే ఆ 3rd సెంటర్కి థియేటర్లో పడదని బాధ. సో ఆడే సినిమా ఇలా చచ్చిపోతున్నాయని అప్పుడు ఛాంబర్కి 2-3 సార్లు లెటర్లు పెట్టిన పట్టించుకోకపోతే
ఇక అప్పుడు వచ్చి అది చేసాం. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చి అప్పట్లో బాగా టైట్ చేశారు, సెలవు పెట్టారు. అదే పవన్ గారు కూడా అందరూ వచ్చారండి ఆ రోజు. బాలకృష్ణ గారు రాలేదు, ఫోన్లో మాట్లాడారు. చిరంజీవి గారు వచ్చారు, అల్లు అరవింద్ గారు వచ్చారు, రామానాయుడు గారు. యావత్ ఇండస్ట్రీ తెలిసిందే కదా, మీరు చూశారు కదా. సో అందరూ సపోర్ట్ చేశారు, రాజమౌళి గారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఆయన అంటే పవన్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా ఇలాంటి కాజెస్ పోరాడుతుంటారు. ఇప్పుడున్నటువంటి ఒక ఇష్యూ పైన జరుగుతుంది కదా, మీరు దాన్ని ఎలా చూస్తారు? లడ్డు వివాదం పైన పవన్ గారి కామెంట్స్ పైన మీరు సపోర్ట్ చేస్తారా? దాన్ని ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కామెంట్ అంటే ఏం లేదు, అది సెన్సిటివ్ మ్యాటరు. ఎవరైనా సరే సెన్సిటివ్గానే రెస్పాండ్ అవ్వాలి. అందుట్లో మంచిగా చెడు ఆలోచించుకుని మాట్లాడాలి. అంతేగాని ఏదో ఒకటి హైప్ చేసుకుందామనో లేకపోతే ఇంకో రకంగానో మాట్లాడకూడదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనేది అందరికీ ఆరాధ దైవం. ఆయనకి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా ఆలోచించి మాట్లాడాలని మాత్రం నేను చెప్తాను. తొందరపడి ఎట్లా పడితే అట్లా మాట్లాడు. మాధవ్ పోపత్ రాజా, కంగ్రాట్స్. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా కూడా సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్. అంటే ఇంతకుముందు రవితేజ గారు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఎవరు లేరు, ఆయన ఓన్గానే ఇంతవరకు ఈ స్టేజ్కి మాస్ మహారాజాగా ఎదిగారు. సో మీకు కెరియర్ చూస్తే మీరు ఒక స్టార్ కిడ్గా వచ్చినా సరే మీరు కూడా అలాగే చేద్దాం అనుకుని ఏమైనా చేస్తున్నారా? లేదు అంటే మీరు స్టార్ దాంట్లో ఇలా వెళ్తే అంటే ఇంకా రియాలిటీ అంటే తెలుస్తుంది కదా. అంటే ప్లాన్ చేసి అనలేదు, ఆయన ఏం చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మేము ఇంకా అడగలే, అంటే పర్ఫెక్ట్ టైం వస్తే బెటర్ కదా అని చెప్పి తెలుసుకుంటున్నాను. బేసిక్గా ఇప్పుడే స్టార్ట్ చేశాను, తెలుసుకుంటున్నాను ఒక్కొక్కటి. అంటే మీ హార్డ్ వర్క్. ఈడియట్ అనే టైటిల్ బాగా ఫేమస్, పూరి చాలా జగన్నాథ్ famous గారి. ఆ టైటిల్ తీసుకునేటప్పుడు కొంచెం భయం ఉంటుంది, మళ్ళీ ఆ రేంజ్కి వెళ్తామా లేదా అనేది. సో మీకు అలా తీసుకునేటప్పుడు రవితేజ గారిని కన్సల్ట్ చేశారా? రవితేజ గారు ఏం చెప్పారు? ఇప్పుడు ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా సినిమా ఏమన్నా రవితేజ గారు చూసారా? ఆ టైటిల్కి మొత్తం ఈవిడ ఐడియానే మొత్తం. మాకు జస్ట్ లేట్గానే చెప్పారు, కానీ చెప్పా కదా ఇందాక చెప్పినట్టు ఆ సినిమా హిట్ అయిన రేంజ్కి మేము ఒక 5% హిట్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. రవితేజ ఇండస్ట్రీ గారు అప్పట్లో ఈ టైటిల్ రవితేజ గారు విన్న తర్వాత మీకు ఏమన్నా చెప్పారా? అంటే ఎలా చెయ్యాలి? చాలా పెద్ద పేరు తీసుకున్నారు, మరి సినిమా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. సో ట్రైలర్ వచ్చిన తర్వాత చూపించారా? నచ్చింది, ఆయనకి నచ్చింది. ట్రైలర్ చూపించారా? టీజర్ కంటే ట్రైలర్కి ఇంకా ఎక్కువ ఇంప్రెస్ అయ్యారు. సజెషన్స్ ఇచ్చారా ఎలా ఉండాలి? బేసిక్గా సజెషన్స్ ఎవరు, కానీ అక్కడక్కడ ఇస్తూ ఉంటారు. నేను దాంట్లో మనమే పట్టుకోవాలి అంతే. ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ మెయిన్ అయింది నా ఇష్టమైంది ఏంటంటే మేము ఏం అడిగినా నో అనరు, ఏదైనా సపోర్ట్ చేస్తారు, ప్రతి దాంట్లో ఉంటారు అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ రఘు గారు ఏమైనా మీకు రికమెండ్ చేశారు ఈ కథకి? అంటే ఎలా మాధవ్ ఎలా వచ్చాడు ఈ సినిమాలో? ఇది కథ అనుకున్న ఇంకా అంటే దానికి ముందు నాకు పరిచయం ఉంది. అంటే వాళ్ళ ఫాదర్ అని కాదు, ఇదని కాదు, లేకపోతే రవితేజ గారు అని కాదు. ఫస్ట్ అసలు ఈ కథకి యాప్టా కాదా అనుకుని డిస్కస్ చేసుకున్న తర్వాత, యాప్ట్ అనుకున్న తర్వాత అప్పుడు ఆలోచించాం. మనకి ఇంకా బెటర్మెంట్ ఉంటుంది కదా, ఇవాళ రేపు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకు ఉండే ఏదైతే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుందో అది కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే కథకి యాప్ట్ అని తీసుకున్నాం, అది కూడా యాజ్ అన్నట్టు మనకి. అప్పుడు వాళ్ళ ఫాదర్ రఘు గారికి నాకు తెలుసు, పరిచయం ఉంది. ఫోన్ చేసి ఏదో కథ అనుకుంటున్నాము, సో అంటే సరే అని చెప్పి వచ్చి మాట్లాడి తర్వాత చేశాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గౌరీ గారు.